లో యోగా శిక్షణ కార్యక్రమాల వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడిలో మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతుల ఆధ్వర్యాన జరుగుతున్న యోగా శిక్షణ శిబిరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర వేడుకలు, యోగా శిక్షణ శిబిరం ప్రథమ వార్షికోత్సవం జరిగింది. గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున శిబిరం ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం పెదవడ్లపూడి శాఖ కీర్తి యోగి మాతాజీ సాధకులకు శిక్షణ ఇస్తున్నారు. వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో సాధకులు వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. కీర్తి యోగి మాతాజీ, మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ యోగ సాధన వలన ఉపయోగాలు, యోగా గురించి వివరించారు. అనంతరం యోగ సాధకులు, నిర్వాహకులు అన్నే దంపతులు కీర్తి యోగి మాతాజీని ఘనంగా సన్మానించారు. అనంతరం యోగ సాధకులు, శిబిరం నిర్వాహకులు అన్నే దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హైస్కూల్ డైరెక్టర్ జొన్నలగడ్డ రాఘవయ్య, పాఠశాల టీచర్ పి పుష్పావతి, యోగ సాధకులు హేమంత్, గోమిని సాయి, భార్గవి, లింగినేని మణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంవత్సరం జూన్ 21 వరల్డ్ యోగా డే నాడు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా యోగా బ్రేక్ లేకుండా నడుస్తుంది. ఈ బ్రేక్ లేకుండా నడవటానికి కారణం మా ఊళ్ళో రంగలత మేడం. ఆమె ఉండటం ఈ ఏళ్ళల్లో పూర్తి చేంజింగ్, అంటే వయసు ఎక్కువ ఉన్నా కానీ యోగా నేర్చుకునే తాపత్రం పెంచడానికి ముఖ్య కారకులు రంగలత మేడం గారు. మన గ్రామంలో ఉండటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను అన్ని గ్రామాల్లో, మాకు దాదాపు పొలిటికల్గా అన్ని గ్రామాలు పరిచయం ఉన్న గ్రామాలే. యోగా రోజు స్టార్ట్ చేసిన తర్వాత పెదలపూడి సెంటర్స్ ఎందుకు నడుస్తున్నాయి అంటే దానికి కారణం యోగలత మేడం గారు. ఆమె స్ఫూర్తి వీళ్ళందరికీ ఉంది. అలాగే ఈ సెంటర్నేమో మా పద్మలత, నా భార్య, నేను వీళ్ళకి బ్యాక్ ఉండి అండదండలు ఇస్తూ నేను నడుపుతున్నాను. అక్కడేమో నాగార్జున స్కూల్లో రాఘవయ్య నాకు మిత్రుడు, బావమరిది అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది. రెండిటికి రంగలత మేడం గారు అటు ఇటు రెండు స్కూల్స్ని చూసుకుంటా దీన్ని ఎక్కడా బ్రేక్ రాకుండా చూస్తున్నారు. మా గ్రామంలో ఇలాంటి కార్యక్రమం బయటికి కూడా వెళ్ళిపోయింది. ఇది పెదలపూడిలో ఇట్లా బాగా చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో బాగున్నారు అనేది విలేజ్ లెవెల్లో మన సిటీ కేబుల్ ద్వారా కానీ ఉన్నాయి, ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వచ్చే యోగా 21వ తారీఖు, వచ్చే జూన్ 21వ తారీఖు నాటికి మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ముందు పిల్లల్ని ఎక్కువ తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, మా ఇక్కడ యూపీ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. మా అందరి తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నిజానికి యోగం అంటే చాలామంది అనుకునేది ఆసనాలు, శరీరంతో వేసే ఆసనాలు అనుకుంటారండి. అది ఒక్కటే కాదండి. ఏంటి అంటే మన మనస్సు, బుద్ధి, మన ఆలోచన విధానము, వీటన్నింటినీ సరిచేసి సమీకృతం చేసేదే యోగం అంటే మాట. అంటే యోగంలో ఏముంటాయి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అంటే 8 అష్టాంగంతో కూడినటువంటిది యోగం. వాటిల్లో ఒకటి ఆసనాలు మాట. ఆసనాలు ఏం చేస్తాయి? శరీరాన్ని ఉంచుతాయి, ముందుకు వెనక్కు ఎట్లా కావాలంటే ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి ప్రాణాయామం ఏంటి అంటే మన తలలో 86 బిలియన్ల న్యూరోస్ ఉంటాయండి. అన్ని నాడులు ఉంటాయి అన్నమాట. వాటికి ఛార్జింగ్ ఏంటి? చూడండి, మనం ఫోన్కి ఛార్జింగ్ అనగానే ఒక వైర్ తీసుకొచ్చి కరెంటు దీనికి గుచ్చేస్తాం, దీనికి ఛార్జింగ్ అవుతుంది. మరి ఈ మెదడుకి ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాణాయామం అండి. అష్టాంగ యోగంలో ప్రాణాయామం అది ఎలా చేస్తాం? శ్వాసతోటి చేస్తామట. ఎవరైతే ప్రతిరోజు ప్రాణాయామం చేస్తారో వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్నట్లే చక్కగా. ఇంకా మనస్సుకి ఏంటండి? మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ధ్యానం అన్నమాట. తర్వాతది ధ్యానం అన్నమాట. ధ్యానం అందరికీ చేయండి చేస్తున్నాం అంటారు, కానీ ధ్యానం వనకూడదు అన్నమాట. నిజానికి ఇటు శరీరానికి ఆసనాలు, అలాగే మెదడుకి చక్కటి ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాయామ,
తర్వాత ధ్యానము. అందరికీ నమస్తే అండి. ఈ చల్లని సాయంత్రం వేళ పెదవడ్లపూడి గ్రామంలోని మహిళలందరూ కూడాను చక్కని వ్యాయామంగా, ధ్యానంగా మీరందరూ మసలుకోవడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మరి ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం. ఇంత ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ప్రవేశపెడుతూ విద్యార్థులు కూడా ఈ యోగా ధ్యానాల వైపు మళ్ళిస్తే పిల్లల యొక్క అచంచలమైన మనసు కుదుట పడుతుందని, మరి జ్ఞాపక శక్తి పెరిగి విద్యని అభ్యసించే క్రమంలో చురుకుగా ముందుండి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునేందుకు అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ యోగా ధ్యానం ప్రవేశపెట్టడం చాలా అంటే చాలా అభినందనీయం. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగబోతుంది. ఇది గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇలా యునైటెడ్ నేషన్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న సుమారు 200 దేశాల్లో దీన్ని ఆచరిస్తున్నారు. అయితే ప్రపంచానికి గురుస్థానం భారతదేశం. సనాతనంగా అనేక వేల సంవత్సరాల నుంచి కూడా అనేక విషయాల్ని సాధన చేసి, అలాగే గ్రంథస్థం చేసి భావితరాలకి అందించిన చరిత్ర మన భారతదేశానికి ఉంది అనేక విషయాల మీద. వాటిలో యోగా, ధ్యానం, అలాగే ముద్రలు, ఇలాగ అనేక విషయాల మీద పతంజలి మహర్షి గారు అనేక విషయాలని గ్రంథస్థం చేసి భావితరాల మీద ఆయనకున్నటువంటి మక్కువతోటి భారతదేశానికి ఒక ఆణిముత్యమైనటువంటి విద్యని ప్రసాదించారు. మరి ఈ రోజున ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ కూడా అది దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఒకటి, యోగాసనాల ద్వారా శరీరం, అలాగే ధ్యానం ద్వారా మనస్సు, బుద్ధి, అలాగే ముద్రల ద్వారా మనస్సుకి సంబంధించినటువంటి నియంత్రణ శక్తి, వీటన్నిటిని కూడా సాధించవచ్చు. ఇందాక మేడం గారు చెప్పినట్లు ఈ అష్టాంగ యోగాలన్నిటిలో కూడా మనకు తెలిసింది యోగా అనగానే మనం శారీరక వ్యాయామం అనుకుంటాం. శరీరం బలంగా ఉండాలి, అలాగే మనస్సు, బుద్ధి కూడా బలంగా ఉండాలి. ఇవన్నీ సమతుల్యంగా బలంగా ఉన్నప్పుడే అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం. కాబట్టి మన అందరం కూడా పెదవడ్లపూడి గ్రామంలో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మనందరం ఒక రకంగా అదృష్టవంతులం కాబట్టి ఈ యోగ విద్యకి అంకురార్పణతోటి మనం ఈ గ్రామంలో ఇక్కడి నుంచి